గొప్ప స్థాయికి చేరాలంటే జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యం లేదా గోల్, దాన్ని సాధించగలననే నమ్మకం, ఖచ్చితంగా సాధించి తీరాలన్న పట్టుదల, ఒక మంచి ప్రణాళిక, తగినంత కృషి కావాలి అని చెప్పుకున్నాం. అయితే అది సాధించడానికి ఒక ప్రతిజ్ఞ చేద్దామా? ఏ పనైనా 21 రోజులు శ్రద్ధగా చేస్తే అదొక అలవాటుగా మారుతుంది. ఈ ప్రతిజ్ఞ కూడా అంతే. ఈ ప్రతిజ్ఞను బట్టి పట్టమని చెప్పడం లేదు. మీ జీవితాల్లో ఒక కొత్త మార్పు, ఉత్తేజం, ఉత్సాహం, ప్రేరణ కలగజేస్తుంది. ఉదయం లేవగానే కళ్ళకు కనబడేటట్లు ఎదురుగా ఉన్న గోడకి ఈ ప్రతిజ్ఞను అంటించుకుందాం. కళ్ళు తెరవగానే ఈ ప్రతిజ్ఞ చేద్దాం. ఆ తర్వాత మన ప్రణాళికాబద్ధమైన దినచర్యలోకి ప్రవేశిద్దాం. ఒక్క 21 రోజులు ఈ ప్రతిజ్ఞ చేస్తే అది మీలో ఇంకిపోతుంది. మీరు కలలో కూడా ఊహించనంత ఎత్తుకు ఎదగడానికి సహకరిస్తుంది. ఈ రోజు మంచి రోజు, నిజంగా నా జీవితంలో చాలా మంచి రోజు. నా కోసం, నా బాగు కోసం నేను ఒక గట్టి నిర్ణయం తీసుకుంటున్నాను. ఒక అందమైన, ఆదర్శవంతమైన, అద్భుతమైన జీవితాన్ని తప్పకుండా సాధిస్తాను. నా బంగారు భవిష్యత్తుకు అవరోధాలైన బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, మొద్దు నిద్ర వంటి చెడు అలవాట్లను వదిలిపెడుతున్నాను. ఏ పని ఇప్పుడు కాదు, తర్వాత అంటూ వాయిదాలు వేయను. ఒక్క క్షణం కూడా వృధా చెయ్యను. నా భవిష్యత్తు కోసం నా సర్వశక్తులు ధారపోస్తాను. నా సమస్యలు ఎంత కఠినమైనవైనా సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటాను. నా బాధ్యత ఏమిటో నాకు బాగా అర్థమైంది. ఒక స్పష్టమైన ప్రణాళికతో పట్టుదలగా నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాను. నేను గొప్ప స్థాయికి చేరే వరకు విశ్రమించను. నేను గొప్ప స్థాయికి చేరే వరకు విశ్రమించను. ఇది ప్రతిజ్ఞ. గుడ్ లక్.